హలో అండి. బాగున్నారా అందరూ? ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు సిరి వెంకట్ యోహిత్ 4 యూట్యూబ్ ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న అమ్మమ్మ విలేజ్ స్టోరీ చెప్తానండి. స్టోరీ అంటే ఏం లేదండి, మేమంతా కలిసి అమ్మమ్మ విలేజ్ వెళ్ళిపోతున్నామండి. అమ్మమ్మ వాళ్ళ ఊరంటే ఏం లేదండి, మా అమ్మ మా పిల్లలకి అమ్మమ్మ. అక్కడి నుంచి ఏదైనా కాల్ వచ్చి కబురు చేస్తే ఇంకా వెంటనే బయలుదేరి చక్కగా అట్లా వెళ్ళిపోతాం కదండి. మా సిస్టర్ది, మా చిన్నాన్న వాళ్ళ అమ్మాయిది హల్దీ ఫంక్షన్ ఉందండి. సో రమ్మంటే మేము ఆ రోజు పిల్లలకు కూడా హాలిడేనే, అందరం కలిసి అలా వెళ్ళామండి. అక్కడ మా మేనత్తలండి 5గురు ఉంటారు. వాళ్ళంతా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారండి. అంతే కదండి, ఫెస్టివల్స్కి ఇలాంటి టైంలో, ఫంక్షన్స్ టైంలో అందరూ కలిసి చక్కగా ఎంజాయ్ చేస్తారు కదండి. ఇంకా అందరూ ఊర్లోకి వెళ్ళి అందరం ఒక దగ్గర కలుసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇటుపక్క మా పాప వచ్చి అక్కడ రోలులో దంచుతున్నట్టు, పసుపు కమ్ములతో దంచుతారు కదా, అది చూసినట్లుంది. ఇంకా అలా అలా ఆవిడ కూడా చేసుకుంటుంది. అది ఖాళీగా ఉన్న రోలే, జస్ట్ అలా ఆవిడ ఆడుకుంటుంది. ఇంకా అక్కడ నేను మా సిస్టర్ అక్క కూర్చున్నాము. పాప వచ్చి అలా దంచుతూ ఉందండి. ఆ తర్వాత హల్దీ ఫంక్షన్ అయిపోయిన తర్వాత మేమంతా బాత్ అన్నీ చేసి అలా రెడీ అయిపోయామండి. మా పిల్లని నేను అలా రెడీ అయిపోయాము. రెడీ అయిపోయిన తర్వాత పిల్లలు బాగా ఆడుకున్నారండి. మా పాప ఏమో నాతో అలా ఆడుతూ ఉంది, మా బాబేమో అలా రోడ్డు మీద తిరుగుతూ ఉన్నారు. ఇంకా మేమంతా మా సిస్టర్స్ అండి వాళ్ళందరూ. ఆయనేమో మా తమ్ముడు సాయితేజ. మేమందరం అలా కూర్చున్నాము. అలా విలేజ్ ఊరు వెళ్ళినప్పుడు ఎప్పుడైనా హాలిడేస్కి, ఇంకా ఎప్పుడైనా జస్ట్ అలా ఫెస్టివల్స్కి కలుసుకున్నప్పుడు మా సిస్టర్స్ అండి వాళ్ళంతా, మా చిన్నాన్న వాళ్ళ పిల్లలు, మేమందరం కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తామండి. మీరు కూడా ఇలాగే ఊరు వెళ్తే ఎంజాయ్ చేస్తారు కదండి. ఎవరికైనా అమ్మమ్మ వాళ్ళు విలేజ్ వెళ్తే అందరికీ అలాగే హ్యాపీగా ఉంటుంది. మేము అక్కడ 2-3 డేస్ ఉన్నామండి. సో మా పాప మళ్ళీ ఈవినింగ్ టైం అలా అలా బాత్ చేసేసి అలా బెలూన్ పట్టుకుని దిగుతుంది. ఆయనేమో మా తమ్ముడు, మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి సాయితేజ, వాళ్ళ మేనమామతో చక్కగా చేసుకొని ఫోటో దిగుతుందండి మా పాప. ఇంకా నెక్స్ట్ డే మేము రెడీ అయ్యాము. రెడీ అయిన తర్వాత అక్కడ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర బిళ్ళగన్నేరు చెట్టు ఉందండి. అసలు ఆ మొక్కకైతే మొక్క నిండా ఫ్లవర్స్ వచ్చేసినాయి. నాకు చూడగానే చాలా హ్యాపీ అయిపోయింది. మళ్ళీ దాని దగ్గరికి వెళ్ళి ఒక ఫోటో దిగుదామా అని చెప్పి నేను మా పాపని తీసుకుని వెళ్ళాను. మా పాప ఏమో అలా నుంచుంది. చిన్నపిల్లలు కదండి, వాళ్ళకంత ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండదు. నేనే రా 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 అని తీసుకెళ్ళాను. పూలు బాగున్నాయి, అక్కడ ఫోటో దిగుదామని. సో మేమిద్దరం వెళ్ళి అక్కడ ఫోటో దిగటం కోసం వెళ్ళామండి. మా సిస్టర్, మా చెల్లి డైనా వీడియో తీస్తుంది. ఇంకా గుడి వెంకటేశ్వర స్వామి గుడి అండి. ఇది మా ఓన్ గుడి. ఓన్ గుడి అంటే ఏం లేదండి, మా సొంత గుడి. మా నాన్నగారు వాళ్ళ తాతయ్య కట్టించారంట అప్పట్లో. నాకు ముత్తాతయ్య అవుతారు. ఆ రోజుల్లోనే ఆయన మాకు సొంతగా ఆ రోజుల్లోనే కట్టించారు. నేను ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సాటర్డే ఫ్రైడే అలా గుడి లోపలికి వెళ్ళి, ఇంటి పక్కనేనండి మాది, ఓన్ గుడే కాబట్టి మేము ఎప్పుడంటే అప్పుడు వెళ్ళొచ్చు. అంటే స్నానం చేసి మంచిగా సాటర్డే రోజు వెళ్ళి నేనే జస్ట్ అలా కడిగి ముగ్గులన్నీ పెట్టుకున్నానండి. ఆ రోజు చక్కగా దీపం అది వెలిగించి గుడి కడిగి ముగ్గులు పెట్టానండి. ఎప్పుడైనా వెళ్తే అలా చేస్తానండి, ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు. ఈ అమ్మాయి చేసేసుకుంటుంది మ్యాక్సిమం. ఆ రోజు చేయలేదు, లేట్ అయిందేమో. నేను త్వరగా స్నానం చేసి ఇంకా వెళ్ళి అలా ముగ్గులు అవి పెట్టానండి. మామూలుగా అయితే అమ్మ చేసేస్తుంది, నేను వెళ్ళి దండం పెట్టుకునేదాన్ని. ఆ రోజు మాత్రం నేనే చేశాను. ఇంకా రాముల వారండి, మా ఊర్లో రామాలయం ఉంది. రామాలయము గుడి ఊరు తరపున గుడి ఉందండి. అది మళ్ళీ వేరేగా కొత్తగా కట్టిస్తున్నారు. సో విగ్రహాలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడిలో ప్రతిష్ఠించారండి. మా ఓన్ గుడి స్టోరీ కూడా ఉందండి. మా ముత్తాతయ్య, అదే మా నాన్నగారు వాళ్ళ తాతయ్య కలలో కనిపించి వెంకటేశ్వర స్వామి కనిపించారంటండి. అందుకనే గుడి కట్టాలి అనుకుని గుడి కట్టారండి. ఆ రోజుల్లో పాపం వాళ్ళకు కూడా ఏం లేదండి, స్థలాలు కూడా ఏం లేవంట. ఉన్న కొద్దిగా స్థలంలోనే అలా మంచిగా వెంకటేశ్వర స్వామిని కట్టించాలని ఆ రోజుల్లో, ఎన్నో సంవత్సరాల క్రితం అండి. మేము ఇంకా పుట్టను కూడా పుట్టలేదు, ఎప్పుడో తెలియదు అసలు. అప్పుడే గుడి కట్టించి అలా విగ్రహం ప్రతిష్ఠించారండి. మాకు తెలిసినప్పటి నుంచి అయితే మా అమ్మ డైలీ పూజలు చేస్తూ ఉంటుందండి. అంతేనండి, అలా ముగ్గులు నేను పెట్టేసుకున్నానండి. చిన్న చిన్నగా, ఇంకా తడి కూడా ఆరలేదు. పూజ చేసేసుకుని ఒక్క చిన్న వీడియో తీసుకుందామని అప్పుడే తీసుకున్నానండి. అలా రాములు వారు, సీతమ్మ తల్లి,
ఆంజనేయ స్వామి, లక్ష్మణుడు వాళ్ళందరూ ఇక్కడ ఈ గుడిలో ప్రతిష్ఠించారండి. ఇంకా ఆ గుడి పూర్తయిన తర్వాత మళ్ళీ విగ్రహాలన్నీ దేవుళ్ళని మళ్ళీ అక్కడ ప్రతిష్ఠిస్తారండి. ఇంకా మా ఊరు సంగతులు అయితే ఇలా ఉన్నాయండి. మేమందరం అలా చక్కగా ఎంజాయ్ చేసేసాము. గుడిలో చక్కగా అన్ని దీపాలు, సాంబ్రాణి పుల్ల అన్నీ వెలిగించేసుకున్నానండి. అయిపోయిన తర్వాత గంట అలా కొట్టేసి జస్ట్ అలా ఆ రోజుల్లో మా తాతయ్య వాళ్ళకి అంత డబ్బులు ఉండేవి కాదు కదండి పూర్వకాలంలో. అయినా కానీ ఉన్న స్థలంలోనే ఇల్లు కట్టించారంటండి. అలా జరిగిందండి స్టోరీ. అలా ఆ గుడిని డెవలప్ చేయాలని ఇంకా అలా చేస్తున్నారండి. మా పాప అలా ఆడుతూ ఉంది ఇసుకలో. అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరూ కూడా చక్కగా ఇలానే ఆడుకుంటూ ఉంటారు కదా. మీ పిల్లలు కూడా వెళ్ళినప్పుడు చింతల్లి ఏం చేసినారా? నిల్చో ఒకసారి, నిల్చోరా. ఇంకా వాళ్ళు మా బాబు యోక్షి, మా అక్క వాళ్ళ బాబు దేశు అండి. వీళ్ళిద్దరూ కూడా చక్కగా ఆడుకుంటున్నారు. చిన్నప్పుడు మనం ఇసుకతో ఆటలాడే వాళ్ళం కదా, అలా గుర్తొచ్చింది. ఇప్పుడు మన పిల్లలు అలా ఆడుకుంటూ ఉన్నారు. ఇసుకతో మంచిగా ఇల్లు కట్టడం, ఇంకా ఏమేమో తయారు చేశారు వాళ్ళు. నేను అలా వీడియో తీసేసుకున్నానండి. మీరు కూడా మీ విలేజ్లో ఇలాగే మీ పిల్లలతో ఎంజాయ్ చేస్తారు కదా. మీకు కూడా ఇలా నచ్చినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం